హలో ఆస్పిరెంట్స్. సో, ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళ గురించండి ఈ వీడియో. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరూ కూడా సిలబస్ కాపీని ప్రింటౌట్ తీసుకోండి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రిపరేషన్ అనేది చూసుకోవాలి. అంటే లైక్ కొంతమంది పేపర్ 1లో స్ట్రాంగ్ లేకపోవచ్చు. కొంత పేపర్ 2లో లేకపోవచ్చు. పేపర్ 3లో లేకపోవచ్చు. సో, ఇట్ డిపెండ్స్ అనమాట మన యొక్క నాలెడ్జ్ బట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేవి ఏం చేద్దాము అనేసి ఒక ప్లాన్ చేశానండి. లైక్ ఫస్ట్ పీవైక్యూస్ అనాలిసిస్ చేద్దామని అనిపిస్తుంది. లైక్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పైన అలాగే క్వాలిఫైయింగ్ టెస్ట్ పైన కూడా పీవైక్యూస్ అనాలిసిస్ చేద్దాము. మనం ఒక 1 వీక్ అట్లా అనాలిసిస్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నాట్ జస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈవెన్ ఫారెస్ట్ రేంజ్‌కి మనకు రిలవెంట్‌గా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకు రిలవెంట్‌గా ఉన్న సిలబస్ నుంచి ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్స్ అలాంటివన్నీ కూడా మనం తీసుకొని పీవైక్యూస్ అనాలిసిస్ చేద్దాము. సో, మనకొక ఐడియా వస్తుంది ఏపీపీఎస్సీ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుందని. ఓకే. సో, మీకేమనిపిస్తుందో ఈజ్ దట్ ఓకే ఫర్ యూ? కామెంట్ సెక్షన్‌లో ఓకే అని చెప్పండి. సో, నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా మనం పీవైక్యూ అనాలిసిస్ చేద్దాం ఎఫ్ఎస్ఓకి సంబంధించి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇదివరకు ఎవరు జనరల్ ఫారెస్ట్రీ ఎవరైతే ఇంకా చదవలేదు సరిగా అనుకున్న వాళ్ళు, నేను ఆల్రెడీ ప్లే లిస్ట్‌లో జనరల్ ఫారెస్ట్రీ అంతా ఉంది. సో, అదెళ్ళి ఒకసారి చూసుకోండి. అండ్ మనం దీంట్లో యాడ్ చేయాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ మొత్తం యూనిట్స్ అన్ని కవర్ చేసాము జనరల్ ఫారెస్ట్రీలో. ఒక సెపరేట్‌గా ఎక్స్‌ట్రాగా మనకైతే ఐ థింక్ జనరల్ ఫారెస్ట్రీలో మనకి ఎక్స్‌ట్రాగా యాడ్ చేసిందేంటంటే యెస్. ఈ 10థ్ యూనిట్‌లోని ఫారెస్ట్ మెన్సురేషన్ ఒకటే యాడ్ చేశారండి. సో, దీని గురించి మనం సెపరేట్‌గా ఒక లాంగ్ వీడియో చేసేద్దాము. అండ్ తర్వాత టైం ఉంటే మిగతా వాటిపైన మళ్ళీ ఒక రివిజన్ లాగా లాంగ్ వీడియోస్ చేద్దాం. ఓకేనా? సో, ఇదని నేను అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మనము పీవైక్యూస్ అనాలిసిస్ చేద్దాం. సో థాట్ మనకి సిలబస్ ఆల్రెడీ ఉంది. పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తే ఏ కంటెంట్ ఎంతవరకు చదవాలని ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇది ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్‌కే కాదండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా చేయాల్సిన పని ఇదే. ఒక పక్క సిలబస్ కాపీతో పాటు ఇంకో పక్క పీవైక్యూస్‌ని అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. అట్లా స్ట్రాటజిక్‌గా చదివితేనే మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ స్కోర్ చేయగలం. ఓకేనా? సో, ఇంకేమి అంటే లైక్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ కొంతమంది అడిగారు ఆల్రెడీ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ లైక్ టాపిక్స్ కూడా చెప్పండి అని. అది కూడా మనం పీవైక్యూ అనాలిసిస్ చేసినాక నేను దాని గురించి చేస్తాను. మోర్ రిలవెంట్ టాపిక్స్, మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి. I hope this is useful for you and also share with your friends who are preparing for this exam. Thank you.